ఒకటి అర్జునుని గాండీవ ధనుస్సు శక్తి. అర్జునుడు దేవతల నుండి పొందిన గాండీవ ధనుస్సు కురుక్షేత్రంలో మహాశక్తిగా నిలిచింది. ప్రతి బాణం నుండి ఆగ్ని మెరుపులు వెలువడేవి. శత్రువుల జవాన్లు భయంతో వణికేవారు. గాండీవం శబ్దం వినగానే కౌరవుల సైన్యం తద్దికమైపోయేది. ఈ ఆయుధం అర్జునుణ్ణి యుద్ధక్షేత్రంలో అజేయుడిగా నిలిపింది. 2 భీష్ముని భారీ ప్రతిజ్ఞ. వశిష్ఠముని శాపం కారణంగా భీష్ముడు బాణాల సైనంపై పడిన రోజు యుద్ధం మారిపోయింది. భీష్ముడు పడిపోవడానికి శిఖండి కారణమైంది. ఎందుకంటే శిఖండిని మహిళా జన్మ కారణంగా భీష్ముడు ఆపడానికి ఇష్టపడలేదు. ఇది పాండవులకు వచ్చిన పెద్ద అవకాశం. భీష్ముడి పడిపోవడం యుద్ధంలో ముఖ్య మలుపు. 3 అభిమన్యుడి ధైర్యం. చక్రవ్యూహంలోనికి ప్రవేశించి శత్రువుల మధ్య ఒంటరిగా పోరాడిన అభిమన్యుడు యుద్ధంలో గొప్ప వీరుడు. అతడు ప్రవేశించడానికి మార్గం తెలిసినా బయటికి రావడం తెలియకపోవడం వల్ల కౌరవుల కుట్రలో చిక్కుకున్నాడు. అతని అసాధారణ ధైర్యం మొత్తం యుద్ధాన్ని ప్రభావితం చేసింది. అభిమన్యుడి మరణం అర్జునుడి ఆగ్రహానికి కారణమై తదుపరి రోజుల్లో భయంకరమైన యుద్ధం జరిగింది. 4 కర్ణుడి దానం, ధర్మం. కర్ణుడు యుద్ధంలో శూరవీరుడే కాదు, గొప్ప దాతకూడా. కృష్ణుడు వృద్ధ బ్రాహ్మణుడిగా వచ్చి ఆయన్నుంచి కవచకుండలం అడిగినప్పుడు అతను ఎలాంటి సందేహం లేకుండా ఇచ్చేశాడు. యుద్ధంలో కర్ణుడు అర్జునుడికి అత్యంత శక్తివంతమైన ప్రత్యర్థి. భూమి చీల్చుకుని రథచక్రం ఇరుకుపోవడంతో అతనికి వచ్చిన కష్టం విధి ఎలా పనిచేస్తుందో చూపుతుంది. 5 అశ్వత్థాముడి రాత్రి హింస. యుద్ధం చివరి రోజుల్లో అశ్వత్థాముడు కోపంతో పాండవుల శిబిరంపై రాత్రిపూట దాడిచేశాడు. ఈ హింస యుద్ధధర్మానికి విరుద్ధం. ద్రోణుడు మరణించిన బాధతో అతను ఈ క్రూర చర్య చేశాడు. దీనివల్ల అశ్వత్థాముడికి వచ్చిన శాపం మహాభారతం చివరిని మరింత విషాదకరంగా మార్చింది. ఈ కథలు కురుక్షేత్ర యుద్ధం ఎందుకు ప్రపంచంలో అత్యంత గొప్ప ఇతిహాస పోరాటంగా నిలిచిందో స్పష్టం చేస్తాయి. ధైర్యం, ధర్మం, త్యాగం, విధి ఇవన్నీ ఈ కథల్లో స్పష్టంగా కనిపిస్తాయి.